ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని బడుగు బలహీన వర్గ నాయకుడిగా సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని, హైదరాబాద్లో సంత్ గాడ్గే బాబా ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏదో భారతదేశంలో ప్రధానమంత్రి గారు ప్రారంభించినారో దానికి స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారు. సంత్ గాడ్గే బాబా గారిది మహారాష్ట్ర. ఆయన పేరిట ఎన్నో యూనివర్సిటీసు, ఎన్నో ఇన్స్టిట్యూషన్సు ఎన్నో ఉన్నాయి. ఆయన పేరిట రెండు పెద్ద ప్రఖ్యాతమైనటువంటి సినిమాలు వచ్చినాయి. అమరావతి యూనివర్సిటీ నేను అప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు వివిధ వైస్ ఛాన్సలర్లు నియామకం చేసినప్పుడు సంత్ గాడ్గే బాబా గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి అక్కడ వైస్ ఛాన్సలర్ను నియామకం చేయడం జరిగింది. బాబా గారు ఆయన కులము రజక కులం. ఒక రజక కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ అంటరాని వాడేం కాదు, కానీ ఎవరడినా కూడా నేను అంటరాని వాడిని చెప్పుకునేవాడు. ఆయన అంటరాని వాడిని అని చెప్పుకొని దళితులకు సంబంధించినటువంటి అయితే అక్కడ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారాల కోసం జీవితాంతరం పోరాడడం జరిగింది. సంత్ గాడ్గే బాబా గారి పేరట లక్షలాది మంది యువతి యువకులు ఈనాడు చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయి ఉద్యోగాలు చేస్తున్నారు, అధికారులు అవుతున్నారు, విదేశాల్లో ఉన్నారు. కానీ బాబా గారికి అసలు నిరక్షరాస్యుడు, ఆయన సంతకం బట్టిగా పెట్టేదాన్ని. అయితే ఆయన దళితుల కోసం పోరాటం చేసి, దళితుల కోసం మీరు విఠోబా తీర్థయాత్రకు పోతారు కదా, టెంపుల్కి పోతారు కదా, అక్కడ పెద్ద హాల్ నిర్మాణం చేసి దళితులకు అందులో ప్రవేశం లేదు కాబట్టి దళిత యువతి యువకులు వస్తే ఆ ఆశ్రమంలో ఉండాలని అక్కడ చేయడం జరిగింది. ఆయనే పెద్ద ఆశ్రమాన్ని కట్టించినాడు. ఆయన చివరికి దాన్ని అంబేద్కర్ గారు ఆయన చనిపోయే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అది ఆయన ఒక డీడ్ రాసి, గిఫ్ట్ డీడ్ రాసి సంతకం పెడదామంటే సంతకం పెట్టరాదు ఆయనకు. ఆయన థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడు సంత్ గాడ్గే బాబా గారి యొక్క విగ్రహం మొత్తం మహారాష్ట్రలో ఉన్న ఆయన గ్రామం షన్గామ గ్రామంలో ఆయన జన్మించినాడు. అక్కడి రజకులు నా దగ్గరికి వచ్చినాడు, రాజ్భవన్కి వచ్చి, అయ్యా మా ఊళ్ళోనే ఆయన విగ్రహం లేదంటే నేను నా సొంత ఖర్చులతో విగ్రహాన్ని తయారు చేయించి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని నేను ఆ విగ్రహాన్ని తీసుకొని పోయి ఆ గ్రామంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పడం జరిగింది. అక్కడ రెండు విగ్రహాలు చేసినాం. ఒకటే ఆయన జన్మభూమి, రెండవది ఆయన కర్మభూమి. ఆ రెండు విగ్రహాలను ఫడ్నవీస్ గారు అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. నేను నా దురదృష్టంగా భావిస్తాను, మన ఆంధ్ర రాష్ట్రంలో సంత్ గాడ్గే బాబా గురించి మనం